సందేశ సారమును గ్రహించున్నట్లుగా మా అందరి మనోనేత్రాలు ఆత్మనేత్రాలు వెలిగించి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, మాకు అర్థమగు రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని, మా అందరికీ వినగల చెవులు గ్రహించగల మనస్సు హృదయస్మృతులు అనుగ్రహించమని, ప్రత్యేకించి ఈ గృహంలో ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని, మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుచు మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రయోజనకరమైనది బోధిస్తూ వచ్చాడు ఇంటింటా అపోస్తుడైన పౌలు. ఇప్పుడు నేను కూడా ప్రయోజనకరమైనది బోధించాలి అని ప్రతి ఇంట్లో, ప్రతి గృహములో ప్రయోజనం కలిగి, ఆ గృహానికి ప్రయోజనం కలగాలి, ఆ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ ప్రయోజనం కలగాలి. అందుకోసం బోధించాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. బోధిస్తుంది నేనే గాని ఈ బోధ నాది కాదు. నేను జస్ట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. బోధిస్తుంది నేనే గాని ఒక మనిషిని, బోధ అనేది నేను చేస్తుంది నేనే గాని, సునీల్ హిస్సోప్ అనే వ్యక్తి గాని, ఈ బోధ మాత్రం నాది కాదు. ఈ బోధ దేవునిది, పరిశుద్ధాత్మనిది. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. అందుకనే ఆయన బోధిస్తాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు, చూడండి ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాట, నీకు, వ్యక్తిగతముగా నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాకు నేనే ఉపదేశము చేస్తున్నానంటే బోధిస్తున్నాను నేనే. నీ దేవుడనైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను ఆయనే నడిపిస్తాడు, ఆయనే బోధిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, నీకు ప్రయోజనము కలిగేటట్లుగా. అసలు నీకు ఏది ప్రయోజనం, అసలు ఇది నాకు ప్రయోజనమా కాదా, ఇది నేను కన్ఫ్యూజన్లో ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి నిమ్లీ జాబ్ ఐఐటిలో అత్తాపూర్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఆఫర్ వచ్చింది. మరి అక్కడికి వెళ్ళాలా వద్దా? మరి మంచి ప్యాకేజ్, 60,000 శాలరీ అన్ని ఇస్తానంటున్నారు. మరి ఎట్లా వెళ్ళాలా వద్దా? ఇది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవుడే ఉపదేశం చేస్తాడు అక్కడ. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రయోజనకరమైనది అక్కడ ఏమన్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు. నీకు ప్రయోజనం, నీకు వ్యక్తిగతంగా, ఇక్కడ నిమ్లికనే కాదు, ఇక్కడ నాకు ప్రయోజనం కలుగునట్లు, ఇక్కడ ఉన్న మీ అందరికీ వ్యక్తిగతమైన ప్రయోజనం కలుగునట్లు ఆయన ఏం చేస్తాడు? ఉపదేశము చేస్తాడు, నడిపిస్తాడు. దేవుని నామానికి త్రోవలో నడిపిస్తాడు. నడవవలసిన త్రోవ, నీవు ఏ త్రోవలో నడవాలో ఆ త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. అది ఆశీర్వాదకరమైన త్రోవ, ఆశీర్వాదకరమైన మార్గం. ఆ మార్గంలో నడవమని చెప్తాడు ఆయన. ఆ మార్గంలో నువ్వు నడవాలి అంటాడు. కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. ఇప్పుడు ఆయన త్రోవలో నడిపించాలన్నా, ఆయన ఉపదేశం వినాలన్నా మొదట నీవు ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి లేకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకనే దేవుని యందు నిజమైన భయభక్తులు లేని వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. అసలు ఏంటి, ఎట్లాగా అని చెప్పని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. అంటే దేవుని మీద సరిగా ఆధారపడలేరు. కానీ దేవుడు స్పష్టంగా ఒక మాట చెబుతున్నాడు. కీర్తన 25వ కీర్తనలో 12వ వచనంలో స్పష్టంగా ఆయన ఒక మాట చెబుతున్నాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి
బోధించును. దేవుని నామానికి స్తోత్రం. ప్రయోజనకరమైనది బోధించుట అనే పని చేశాడు అపోస్తలుడైన పౌలు ప్రతి ఇంట. ఇప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ప్రయోజనకరమైన బోధ చేస్తున్నాను, కానీ ఈ బోధ నాది కాదు, దేవునిది. అందుకే అసలు ప్రతి ఇంట్లో జరగాలని నేను ప్రతి శనివారం ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇంటింట యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి, అంటే ఏం కోరుకోవాలో కూడా తెలీదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కానీ అసలు లేని వాళ్ళకి కానీ ఎవరికీ తెలియదు ఏం కోరుకోవాలి, అసలు ఏంటి చాయిస్ ఏంటి, అంత కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో ఉదాహరణకి మన పిల్లలే చూడండి, అసలు సింపుల్, అసలు 10th క్లాస్ అయిపోగాలని అసలు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలి, అసలు ఏంటి, అసలు ఏది తీసుకుంటే ఏమైద్ది, అది తీసుకుంటే ఏమైద్ది, ఎట్లా అన్ని చాలా తర్జన భర్జనలు. సరే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్జన భర్జనలు, మళ్ళీ అంటే ఒక 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 విషయంలోనే ఇంత తర్జన భర్జన పడుతున్నారంటే, ఒక స్పష్టమైన నడిపింపు ఆశీర్వాదకరమైన స్థితి కలగాలంటే మొదట ఆ వ్యక్తి ఎవరైతే నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి దేవుని యందు, ప్రభువునందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం. ఏం కోరుకోవాలో ఆయన చెప్తాడు. ఎవరు చెప్తారు? యెహోవా చెప్తాడు. నిబంధనలో ఉన్న వారికి, నిబంధన దూత అనబడిన ఆ ప్రభువు వారికి బోధిస్తాడు. యేసు రక్త నిబంధనలోనికి రావటం చాలా అద్భుతమైన విషయం. అందుకని నమ్మి బాప్తిస్మం పొందాలని చెప్పేది. ప్రాముఖ్యంగా నిమ్లి యవనస్తులు, క్యానీ కానీ ఇంకా బాప్తిస్మం తీసుకోవాల్సిన వాళ్ళు, మన ప్రాముఖ్యంగా మన మినిస్ట్రీస్ లో ఉన్న బిడ్డలు, వాళ్ళు ఖచ్చితంగా యేసు రక్త నిబంధనలోనికి రావాలి. ఆ నిబంధనలో ఉంటేనే యెహోవా అనే మాట వారికి వర్తిస్తుంది, ప్రభువు అనే మాట వారికి వర్తిస్తుంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తుని చూశాడు, అసలు ఆయన స్వరం విన్నాడు, అప్పుడు ఇంకా ప్రార్థన కూడా చేస్తున్నాడు. పైగా ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఒక తిన్నని వీధి అనబడిన ఆ వీధిలో ఒక ఇంట్లో ఉన్నాడు. దేవుని చేత అదిగో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అతనికి నేను చెప్పమన్న మాటలు చెప్పాను అన్నయ్య అనే వ్యక్తిని దేవుడు పంపించాడు. అప్పటికే పౌలు స్టేటస్ ఏంటి, పౌలు పరిస్థితి ఏంటి? దేవుని ముఖాముఖిగా, ప్రభువుని ముఖాముఖిగా చూశాడు, ఆయన స్వరం విన్నాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు అక్కడ. అప్పుడుగా అననీయ అక్కడికి వెళ్ళేసరికి ప్రేయర్ కూడా చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అతనిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన అతనితో అననీయ అన్న మాటలు ఏంటో మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలు నీవు తడవు చేయట ఎందుకు లేచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగేసుకో. దేవుని నామానికి స్తోత్రం కలుగు. అంటే ఏంటి? పౌలు యేసుక్రీస్తుని చూడంగానే పాపాలు కడగబడలేదా? మరి ఆయన స్వరం వింటే పాపాలు కడగబడలేదా? ఆయన ప్రార్థన, ఆయన కోసం మరి ప్రార్థన కూడా చేస్తున్నాడు. అప్పుడు లేదు, పాపాలు కడగబడలా. యేసుక్రీస్తుని చూసినా పాపాలు కడగబడలా, యేసుక్రీస్తు స్వరం విన్నా పాపాలు కడగబడలా, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నా పాపాలు కడగబడలా. ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో అప్పుడు పాపాలు కడగబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రక్షణ అనేది చాలా చాలా బేసిక్ అన్నమాట. అది అసలు నువ్వు ఫస్ట్ స్టెప్ దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టడానికి ఫస్ట్ స్టెప్ నమ్మి బాప్తిస్మము పొందటం. దేవుని నామానికి స్తోత్రం కలుగును. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము. దీనికి చక్కని ఉదాహరణ కొర్నేలి అనే ఒక శతాధిపతిని గురించి ఏం రాసింది? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో స్టార్టింగ్ లో అతని గురించి ఏం రాసిందో చూడండి. ఏం రాసింది? ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై. అంటే ఏంటి? భయభక్తులు గలవాడై ఉన్నాడు, కానీ ఇంకా బాప్తిస్మం తీసుకోలా.
అప్పటికి ఇంకా అంటే అతను ఎందుకు మరి బాప్తిజం తీసుకోలేదో, మరి తీసుకోవాలి అన్న ఉద్దేశం అతనికి ఉందో, లేకపోతే బాప్తిజం తీసుకోపోయినా పర్లేదు అనుకుంటున్నాడు, ఏంటో తెలియదు. కానీ భక్తి అయితే ఉంది, భక్తి గలవాడే. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇప్పుడు చదువుకున్న 25వ కీర్తనలో ఏం రాసింది? యెహోవా యందు భయభక్తులు కలవాడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఇప్పుడు ఇతను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, ఈ శతాధిపతికి ఇతడు ఏం కోరుకోవాలో దేవదూతే బోధించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నాను బోధించాడనే మాట? ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక ఇంటింటా బోధించు. ఇప్పుడు ఇంట్లో నేను ఈ బోధ చేస్తున్నానంటే ఇది ఈ ఇంటి వారికి ప్రయోజనము. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఇంటి వారు దీవించబడటానికి ఈ బోధ కారణము అవుతుంది. ఈ శతాధిపతి ఏం కోరుకోవాలో అతనికి తెలియదు. వాస్తవానికి ప్రార్థన అయితే చేస్తున్నాడు, మంచి దాన ధర్మాలు చేస్తున్నాడు, మంచోడు, మంచి వ్యక్తి, భయభక్తులు ఉన్నాయి. కానీ కోరుకోవలసిన మార్గం ఏదో ఇంకా తెలియదు. కానీ ఇతని భయభక్తులను బట్టి, భయభక్తులు అక్కడ రాసిందా, అతడు భయభక్తులు గలవాడయ్యుండి. ఇప్పుడు 25వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము వానికి బోధించును. ఆయన బోధిస్తాడు, ఆయన బోధిస్తాడు. వాస్తవానికి ఇక్కడ దేవదూత బోధించాడంట. ఎవరికి? కొర్నేలికి రాసింది. దేవదూత బోధించాడని రాసలేదా? 22వ వచనంలో ఉంటుంది చూడండి. 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును పేతురుతో ఈ విషయం చెప్తున్నారు అనమాట. అతడు నిన్ను పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధించబడి ఉందా? ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? అతడు కోరుకొనవలసిన మార్గం ఏదో అతనికి ఎవరు బోధిస్తారు? యెహోవా. కానీ ఇక్కడ దూత బోధిస్తున్నాడంటే దూత బోధ కాదు, ఇది దేవుని బోధ. దేవుని, అందుకే నేను చెప్పాను ఇక్కడ సునీల్ యూసఫ్ బోధ కాదు, దేవుడు బోధించమన్నాడు కాబట్టి నేను బోధిస్తున్నా. ప్రయోజనకరమైనది ఈ గృహములో నేను బోధిస్తున్నాను అంటే నా బోధ నాది కాదు. ఇక్కడ దూత బోధ ఎవరిదంట? దూత వలన, పరిశుద్ధ దూత వలన బోధించబడి. అంటే పరిశుద్ధ దూత బోధ చేశాడు. ఎవరికి? కొర్నేలికి బోధ చేశాడు. నీవు ఏం కోరుకోవాలి? ఇది కోరుకోవాలా అబ్బాయి, నువ్వు పేతురుని పిలిపించు. పేతురు అనే వ్యక్తి చూడు ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏం కోరుకోవాలో యెహోవా యందు భయభక్తులు గలవానికి ఆయన బోధించును. బోధ అంటే చాలా ఆషామాషి కాదు. పరిశుద్ధాత్మతో ఇక్కడ చూడండి, ఒక్క లింక్ కూడా మిస్ అవ్వలేదు. చూడండి, మనం 3 వచనాలు చెప్పుకున్నాం, 4 వచనాలు. ఏంటి ప్రయోజనకరమైంది? ఏది? ఇంటింట బోధించుచు. ఆ బోధ ఎవరిది? దేవునిది. నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నీకు బోధించి నడిపిస్తానంటున్నాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును వారికి ఆయన బోధిస్తాడు. ఇప్పుడు కొర్నేలి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, యెహోవా అంటే యేసుక్రీస్తు ప్రభువునందు భయభక్తులు, అందుకని దేవుని యందు భయభక్తులు గలవాడయుండి అని రాసింది కొర్నేలి గురించి. కాబట్టి అతడు ఏమి కోరుకోవాలో అతనికి దేవదూత బోధించాడు అని క్లియర్ రాసింది. పరిశుద్ధ దేవదూత చేత బోధించబడి. ఏం చెప్పాడు దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చి? ఇదిగో ఫలానా ప్లేస్లో ఫలానా వాని చర్మకారుని ఏంటి, అసలు ప్లేస్ కూడా చెప్పేశాడు. చూడండి, ఇంత స్పష్టంగా ఉంటది దేవుని నడిపింపు. దేవుని నామానికి స్తోత్రం. అసలు ఎవరో నడిపించినట్టే, ఎవరో చెప్పినట్లే ఆశీర్వాదకరమైన మార్గము మన ఎదుట ఉంటది. దేవుని నామానికి స్తోత్రం. దాంట్లో మనం ఆటోమేటిక్ నడుస్తాం. ఎవరో ఒకళ్ళు, ఒక అదృశ్య
ఒక శక్తి ఏదో, కనపడని ఒక శక్తి లేక కనపడని ఒక వ్యక్తి మనల్ని నడిపిస్తున్నట్టే ఉంటది మనం నడిచే ఆశీర్వాదకరమైన మార్గం. దేవుని నామానికి స్తోత్రం. దానికి నిదర్శనం నేనే. ఒకళ్ళు నడిపించినట్టే వచ్చే గుంటూరు నేను. మొన్న ఈ మధ్య ఎవరితో కూడా ఈ మాట అనుకున్నాం. జ్యోతిబాబు దానికి కారణం. దేవుడు వాడుకుంటాడంతే. జ్యోతిబాబు కారణం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ జ్యోతిబాబు. ఇదంతా దేవుని నడిపింపు, దేవుడి ప్లాన్. విజయవాడలో ఉన్న నేను విజయవాడలో ఉన్నా, ₹1 నేను అసలు రూపాయి కూడా ఇల్లు మారాలంటే కనీసం ఎంత అవుతాయో మీకు తెలుసు. జ్యోతిబాబు కారు ఉంది, ఆ పాత కారు, ఆ కారు వేసుకొని వచ్చాడు విజయవాడలో. నేను ఉన్నాం. ఇక్కడేమో ఇల్లు తక్కువ ఇల్లు దొరికింది శారదా కాలనీ 12వ లైన్లో. జ్యోతిబాబు కారు వేసుకొచ్చాడు. అక్కడ నుంచి నీల్ అనే అబ్బాయి అక్కడ నుంచి రాజమండ్రి నుంచి అక్కడ ఒక లోడ్ దించి, ఒక లారీ, మినీ లారీ అతనిది, లోడ్ దించి వస్తున్నాడు. అరే ఇక్కడ విజయవాడ మధ్య, రాజమండ్రి నుంచి దారిలోనే విజయవాడ వచ్చి సామాన్య వీళ్ళు వచ్చారు, ఇద్దరు జ్యోతిబాబు ఇంకిద్దరు పిల్లలు వచ్చారు. టక్ మన మొత్తం అంత సర్దేశారు, ఇళ్ళంతా ప్యాక్ చేసి రెడీగా పెట్టారు. అసలు అప్పటికప్పుడు జరిగిపోయింది. ఆ వెహికల్ వచ్చింది, అందులో ఎక్కించుకునే చక్కగా అక్కడికి వచ్చేసాం. కనీసం డీజిల్కి ఇదిగో ₹1000 తీసుకోండి అని చెప్పి అన్నా కానీ వద్దు, మాకు ₹1 కూడా లేదు. నేను ఎందుకు చెప్తానంటే ఆ 12వ లైన్లో వచ్చిన తర్వాత ఆ గృహములో సంఘం స్టార్ట్ చేయబడింది. దేవుని నామానికి స్తోత్రం. 5గురు 6గురితో అప్పుడు ప్రారంభించాం ఆ 12వ లైన్లోనే. ఇదంతా దేవుని యొక్క ప్లాన్. ఏం కోరుకోవాలో ఆయన చెప్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వాడికి బోధిస్తాడు. వ్యక్తిగతంగా నిమ్లి ఏం కోరుకోవాలో ఆయన నిమ్లికి చెప్తాడు. దేవుని నామానికి స్తోత్రం. క్యానీకి చెప్తాడు, అన్నకి చెప్తాడు, వదినకి చెప్తాడు, మనకి చెప్తాడు, నాకు చెప్తాడు, మీకు చెప్తాడు. దేవుని నామానికి స్తోత్రంగా మనం ఏం కోరుకోవాలో అయితే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ప్రాముఖ్యం. అందుకని మూలం అన్నాడు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, రూట్, ఫస్ట్ స్టెప్ అది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇదంతా ఆయనే ఉపదేశం చేస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఒక ఆశీర్వాదకరమైన స్థితిని వారికి కలిగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. మూలవాక్యం చదవండి, ప్రార్థన చేద్దాం. మూలవాక్యం చదవండి. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 48:17. నీ విమోచకుడును 48, యెషయా 48:17 చదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము ఇక్కడున్న వారందరితో వ్యక్తిగతంగా ఆయన ఈ మాట చెప్తున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఈ గృహములో ఉన్న బిడ్డలతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఈ గృహము కొరకు, ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న మనందరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే. ఇక వేరే వాళ్ళు కాదు, సునీల్ హిస్సోప్ కాదు, పౌలు కాదు, దేవదూత కాదు, వాళ్ళంతా ఇన్స్ట్రుమెంట్లు అంతే. నేను ఉపదేశం ఎవరిది? పౌలు అన్నాడు, ఏమన్నాడు? ప్రయోజనకరమైంది ఏది దాచుకొనక బహిరంగము గాని ఇంటింటను బోధిస్తున్నాను అన్నాడు. బోధించేది పౌలే, కానీ ఆ బోధ ప్రభువుది. దేవుని నామానికి స్తోత్రం కలుగు. కొర్నేలీకి ఏం కోరుకోవాలో బోధించింది పరిశుద్ధ దేవదూత, పరిశుద్ధ దేవదూత బోధించాడు. ఆ బోధ పరిశుద్ధ దేవదూతది కాదు, పరిశుద్ధాత్మునిది. దేవుని నామానికి స్తోత్రం కలుగు. అలాగే ఈ గృహములో ఉన్న బిడ్డలు ప్రయోజనకరమైంది ఏదో ఇప్పుడు నేను బోధిస్తా ఉన్నాను, ఈ బోధ నాది కాదు, ప్రభువుది. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే ఆయన ఈ మాట అన్నాడు, నేనే అన్నాడు. చూడండి, అక్కడ యెహోవానగు నేనే, ఇంకెవరు కాదు. దూత కాదు, పౌలు కాదు, సునీల్ హిస్సోప్ కాదు, యేసన్న గారు కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు.
వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్లు అంతే. రిజెక్ట్ చేసేస్తాడు ఎవరినైనా సరే. సత్యము చెప్పని వాళ్ళని ఎవరినైనా సరే రిజెక్ట్ చేసి అవతల పడేస్తాడు ఆయన. బోధకులు అంటే ఏదో మామూలుగా మనం వాళ్ళు జనాలు అంటున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి కూడా లేదు. అందుకనే బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుదురు అని ఎరిగి అనేకులు బోధకులు కావద్దు. ఈ విషయం చాలా మంది చాలా భలే దాన్ని ఏమంటారు అసలు దీన్ని పెడచెవిని పెట్టేసి ఒక సాహసం చేస్తున్నారు చాలా మంది. మేము కూడా బోధ చేసేస్తాం, ఏముంది. చాలా అంత ఇది కాదు. చాలా చాలా ప్రయోజనం, చాలా చాలా ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రమాదం ఉంది. అంటే నేను బోధించే విషయం చెప్తున్నా, బోధకుల గురించి చెప్తున్నా. ఎందుకంటే అది చాలా చాలా ప్రయోజనకరమైందే కానీ ఎట్లా పడితే అట్లా చెప్తే అది ప్రమాదకరమైంది. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నీవు ఏవి నడవాలో, ఏ త్రోవలో నడవాలో. ఏ త్రోవ అంటే నీ ఎదుట ఏ త్రోవ ఒకటే త్రోవ ఉంటే నువ్వు నడుస్తావు, కానీ నీ ఎదుట 4, 5, 6 ఉన్నాయి త్రోవలు. కన్ఫ్యూజన్, ఏ త్రోవలో వెళ్ళాలో. అందుకనే రాసి ఉంది. అతను చాలాసార్లు చదువుకున్నాం అన్నమాట. పురాతన మార్గములలో నిలిచి చూడుడి, ప్రయోజనకరమైన మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. దేవుని నామానికి స్తోత్రం. కొర్నేలు ప్రార్థన చేస్తానంటే అడుగుతున్నాడు, ప్రభువా ఏం చేయాలయ్యా, ఏం చేయాలయ్యా, ఏం చేయాలని అడుగుతున్నాడు కొర్నేలు. అసలు స్పష్టంగా దేవదూత వచ్చేసి, ఇదిగో ఏం చేయాలని అడుగుతున్నావు కదా, ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు నీ మనుషుల్ని ఫలానా చోటకి పంపించు. అక్కడ పేతురు అనే ఒక పేరు మార్చుకొని సీమోను పేతురు అనే పేరు మార్చుకున్నాడు. అక్కడ ఎందుకు పేరు మార్చుకున్నాడంటే అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి, అతను చంపేయటానికి తిరుగుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు, అందుకని పేరు మార్చుకున్నాడు. ఇంక వేరే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఎందుకు పేర్లు పెట్టుకుంటారు, అందుకనే కొంతమంది పేర్లు మార్చుకుంటా ఉంటారు. రాము అలియాస్ అంటే అర్థం ఏంటంటే అసలు అది కాదు పేరు అని. అంటే అట్లా ఎందుకు మార్చుకుంటారంటే పరిస్థితులను బట్టి అన్నమాట. అక్కడ కూడా పేరు మార్చుకున్నాడు. ఎందుకంటే ప్రభువు కొరకు బ్రతకాలి అంటే ఇట్లాంటి పనులు మనం చేయాలి, తప్పదు అని పేరు మారు పేరు గల అతని దగ్గరకు పంపించి అతన్ని పిలిపించుకొని అతని చెప్పే మాటలు విని అతడు చెప్పినట్లు చెయ్యి అని దేవదూత కొర్నేలికి బోధించాడు. ఎంత స్పష్టంగా బోధించాడు చూడండి. ఇప్పుడు ఆ వాక్యము ఆ కొర్నేలి జీవితంలో నెరవేరిందా? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వాడికి. అలాగే ఇప్పుడు వ్యక్తిగతంగా నిమ్లీ జీవితంలో కానీ, క్యానీ జీవితంలో కానీ, జోసఫ్ గారి జీవితంలో కానీ, రత్నకుమారి గారి జీవితంలో కానీ, వ్యక్తిగతంగా మనందరి జీవితంలో కానీ వారు ఏం కోరుకోవాలో వారికి దేవుడు బోధిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఉపదేశం చేస్తాడు. ఏం కోరుకోవాలో ఒక వ్యక్తి చెబితే అసలు ఇందాకన్నాను అదృశ్య శక్తి ఏదో లాగినట్లే ఉంటుంది అంతా. ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళిపోతాడు. ఏం కోరుకోవాలో అది తెలియనప్పుడు, కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఆయన మన విశ్వాసం ఉంచినప్పుడు, లోతు విషయం చూడండి, నోరు తెరుచుకొని చూస్తున్నాడు అట్లాగా. అంటే అక్కడి నుంచి రావటం ఇష్టం లేదు, ఆడే ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేశారు, చేయబట్టుకొని రా బయటికి, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పాను. అంటే అంత స్పష్టంగా ఉంటుంది రక్షణ. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ ఉండకుండా ఆయనే సరేరా నువ్వు నీకు ఇష్టం లేనట్టు వదిలే అని అనలా, చేయబట్టుకొని ఆ ముగ్గురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఆయన చేయబట్టుకొని, అంటే ఒక అదృశ్య శక్తి ఏదో లాక్కొస్తుందంటే అంటే ఇదంతా దేవుడు చేస్తాడు. అందుకని నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నీకు ప్రయోజనము, మనం ఇంటింటా ప్రయోజనము కలిగే బోధ ఇదే. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. నీకు ప్రయోజనము కలుగునట్లు
నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను స్పష్టముగా ఈ గృహములో ఉన్న బిడ్డలను ఆయన నడిపిస్తాడు. నింబ్లి ఏ త్రోవలో నడవాలో ఆయన నడిపిస్తాడు. క్యాని ఏ త్రోవలో నడవాలో ఆయన నడిపిస్తాడు. తర్వాత ఇరువురు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఏ త్రోవలో నడవాలో, ఈ గృహ యజమానురాలు వాళ్ళు ఏ త్రోవలో నడవాలో ఆ త్రోవలో వారు, అంటే జాబ్లో కానీ వారి ప్రతి దాంట్లో ఆయన జోక్యాన్ని మనం అనుమతిస్తే, ఆయన అనుమతించాలంతే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, మనకి ఇంకా దాన్ని ఏమంటారు, రహస్యం అనేది ఉండకూడదు దేవుని దగ్గర. అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, మొత్తం అంత ఇదయ్యా ప్రభు అన్న పరిస్థితి అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు ఆయన జోక్యము చేసుకుంటాడు. అంటే తలుపులు బాగా తీయాలి. అప్పుడు ఆయన ప్రభువా నువ్వు రాయ అని అడగాలి. అప్పుడు వస్తాడు ఆయన. ఆయన మామూలుగా తలుపులు తోసుకుంటూ వచ్చాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇదిగో తలుపు దగ్గర ఉండి నేను తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తీస్తే అన్నాడు. అంటే మనం తీయాలి, ఆయనకు చూపించాలి, మన పరిస్థితి ఏంటో ఆయన చూపించాలి. అందుకని ఆ పనే మనము ప్రభు బలలో చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమి మన హృదయంలో ఉన్న కల్మషాలు, మన అంతరంగంలో ఉన్న స్థితిగతులన్నీ ఆయన ఎదుట మనం చెప్పుకుంటాం. ఏం దాచిపెట్టలేం కదా, అందుకని ఆ పాట పాడుకుంటాం మనం. అప్పుడు అక్కడ ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను, సకలము ఎరిగిన సకలేశ్వరుడా, ఏమి తెలుపగలను, నా విన్నపం ఎటుల వేడగలను. అంతా పరిశుద్ధాత్ముడే మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ చరణం చాలా, అందుకని ఆ చరణం మనం అర్థం చేసుకొని మనం పాడితే చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. దేవుని నామానికి స్తోత్రం కలు. పరిశుద్ధుడని దృష్టికి హేయమౌ మార్గము నాయందుండిన ఎడల, అంటే పరిశుద్ధుడా మీ దృష్టికి హేయమైన మార్గం నా యందుంటే, కరుణతో నన్ను మన్నించేయునను నీ పరిశుద్ధాత్మాధీనుని చేసి, నీ మార్గములో నన్ను నడిపించుమయ్యా దయ, నీ మార్గములో నన్ను. ఇది ప్రార్థన, ఇదొక ప్రార్థన. ఈ ప్రార్థన మనం చేస్తే ఇదిగో ఆయన ఇదే చేస్తాడు. ఏం చేస్తాడు? నీవు నడవవలసిన మార్గము, త్రోవ అంటే మార్గమే కదా, త్రోవను నిన్ను నడిపిస్తాను. దేవుని నడిపిస్తూ ఆ నిరీక్షణతో మనం ఉండాలి. అందుకనే నిరీక్షణ పాటలు, ప్రార్థనా గీతాలు, ఎన్ని మెసేజ్ గీతాలు. శివనసన్న గారి పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను వీడు, అదొక నిరీక్షణ గీతం అన్నమాట. ఇవన్నీ మనం మన జీవితంలో మన విశ్వాసంతో మనం పొందుకుంటాం. విశ్వాసంతో మనం అందుకనే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును నేను వాడికి బోధిస్తాను. ఇదే ప్రయోజనకరమైన బోధ. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా ఇది ప్రయోజనకరం. నువ్వు వినే కొద్దీ చెప్తాడు ఆయన. నువ్వు వినటానికి ఎప్పుడైతే మనస్సు ఇవ్వవో, చెవినివ్వవో, ఆయన ఇంకా ఆపేస్తాడు చెప్పడం. బలవంతంగా ఆయన చెప్పడేమి, బలవంతంగా ఆయన టీచ్ చేయడు, బలవంతంగా ఆయన బోధించడు. నీకు ఆసక్తి ఉండాలి. ప్రభువా నాకు బోధించు, నాకు చెప్పయ్యా, నాకు చెప్పు. కొన్నేళ్ళు అదే అడిగాడు కాబట్టి స్పష్టంగా దేవుడు పంపించి, దేవదూతను పంపించి దేవదూతతో తన బోధన చెప్పించాడు. అందుకని అక్కడ రాసింది ఆ మాట. ఏమనుంది? పరిశుద్ధ దూత చేత బోధించబడిన వాడై చెప్పు మాటలు వినవలనని అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన. అంటే ఎవరు చెప్పే మాటలు? పేతురు చెప్పే మాటలు కొర్నేలు వినాలి. ఇక్కడ పేతురుకు కూడా చెప్తున్నాడు, చూడు, బోధ చేస్తున్నాడు.
పేతురుకు కూడా అసలు ఏం చెప్పాలో నువ్వు చెప్పాలి, వెళ్ళి ఏం చెప్పాలో కూడా చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పాడు, ఆ ఇంటి వారిని రక్షణలోనికి నడిపి దేవుని నామానికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు బాప్తిస్మము పొందారు. అతని గురించి ఏమి రాసింది, కొర్నేలి గురించి ఏమి రాసింది మొదట్లోనే, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు కాబట్టి అతడు అతని ఇంటి వారు రక్షించబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. అది అది ప్రయోజనకరమా కాదా? ఆ ఇంటి వారికి ప్రయోజనకరం. అలాగే ఈ గృహములో ఉన్న బిడ్డలకు కూడా ప్రయోజనకరమైన బోధ యేసునామములో కలిగి ఆయన వారిని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా స్పష్టంగా వారు కోరుకోవలసిన మార్గం ఏంటో, ఏం కోరుకోవాలో ఆయన చెప్తాడు. ఆయన వినాలి. అసలు తెలియదు, మనకి ఏం కోరుకోవాలో తెలియదు. చాలా మంది సమస్య అదే. చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏంటంటే అంటే భౌతికంగా ఇది చెబితే అర్థమైద్దని, భౌతికంగా చాలా మంది అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఏం తినాలో వాళ్ళకి తెలియదు, ఎట్లా నడవాలో, అందుకని వాళ్ళకి అనారోగ్యం. అట్లాగే ఆధ్యాత్మికంగా చాలా మంది అనారోగ్యంగా ఉంటారు. కారణం ఏంటంటే వారు ఏం తినాలో, అంటే ఆధ్యాత్మికంగా ఏం తినాలో ఏం తినకూడదో వాళ్ళకి తెలియకపోవటం. ఈ తెలియజేయటం అనే స్థితే ఆయన వలన కలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఉపదేశము నేనే అన్నాడు. అక్కడ చూడండి, నేనే నీకు ఉపదేశం చేస్తాను. సునీల్ హిస్సోపు కాదు ఉపదేశం చేసేది, ఒక మినిస్ట్మెంట్ అంతే. సునీల్ హిస్సోపు ద్వారా దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధ దేవదూత ద్వారా కొర్నేలితో మాట్లాడాడు. అపోస్తలుడైన పేతురు ద్వారా ఇంటి వారికి ప్రయోజనకరం ఏంటో తెలియదు. అట్లాగే ఈ ఇంటి వారు కూడా అటువంటి ప్రయోజనకరమైన స్థితి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పొందుకొనుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, ప్రార్థన చేద్దాం. జోసఫ్ అన్న చేస్తారు, తర్వాత చివరిలో నేను ప్రార్థన చేస్తాను, మనం పిలుచుకుందాం. చేయండి. హల్లెలూయా.